News sponsored by Vaira Family Restaurant, National Highway, Pettagunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ పాలు తాగి అస్వస్థత బారిన పడ్డ బాధితుల్ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. వెంటిలేటర్పై ఉన్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్న మంత్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబాల్ని ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఆయన కల్తీ ఘటనపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా దీన్ని ప్రకటన చేయటం, అదేవిధంగా క్యాజువాలిటీస్ కి 10 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ప్రకటించడం, దాంతోపాటు ఇప్పుడు ఎంత మంచి వైద్యం ఎక్కడ లభిస్తుంటే అక్కడ చేసుకోమని చెప్పి దానికి అయ్యే ప్రతి పైసా కూడా ప్రభుత్వమే చేపడుతుంది అనేటువంటి మాట చెప్పడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడే ఇక్కడ చూసాం, డాక్టర్ సుధాకర్ గారి నేతృత్వంలో కిమ్స్ లో మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒక యూరిన్ కి సంబంధించినటువంటి లేకపోతే క్రియేటిన్ ఇబ్బందికి సంబంధించినటువంటి డాక్టర్లు మాత్రమే కాకుండా న్యూరో ఫిజిషియన్ కానీ ఇతరత్ర ఆర్గానిక్ సంబంధించిన డాక్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కంటిన్యూస్ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఈ రకమైనటువంటి ఇబ్బందులకి ఎక్స్పర్ట్ అయినటువంటి రఘురాజా గారు అనేటువంటి 2 రోజుల నుంచి కూడా కలెక్టర్ గారితో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నారు. కలెక్టర్ గారు కూడా చాలా ఎఫెక్టివ్ గా దీని మీద వెంటనే స్పందించి ఏమేం చేయాలో అవన్నీ చేస్తా ఉన్నారు. ఆవిడ దీని గురించి సంబంధించినటువంటి ఏమన్నా లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా వచ్చిందనేటువంటి దాన్ని ఒక చొరవతోటి ఆవిడ చేయడం వల్ల రఘురాజా గారు కూడా దాని మీద బాగా పరిశోధించి ఈ మందు ఉపయోగపడుతుందని చెప్పారు. దీన్ని ఇప్పుడు వెంటనే వాళ్ళకి అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ అనేది ఈ మధ్య కాలంలో చాలా విమర్శలకు దారితీస్తున్నటువంటి అంశం. అయితే ప్రభుత్వం ఈ విషయాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి చొరవతో పనిచేస్తా ఉంది. కొన్ని కఠినతరమైనటువంటి నిబంధనలు కూడా పెట్టింది. అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి అడల్టరేషన్, పొల్యూషన్ జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మరొకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కోస్తా జిల్లాల్లో ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందో చూస్తాం. దాంతోపాటు మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరైతే ఆహార పదార్థాలు లేకపోతే మంచినీరు లేకపోతే పాలు ఇటువంటి సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా క్లియర్ గా చెప్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిబంధనలు అతిక్రమించి మీ వ్యాపారాన్ని కొనసాగిస్తే మాత్రం మీకు కఠినపరమైన శిక్షలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలనేటువంటి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించి సురక్షితమైన విధానాన్ని అవలంబించాల్సిందిగా